వాళ్ళు ఇస్తాము ఆ హామీకి కట్టుబడి ఉన్నామనే కదా ప్రభుత్వం చెప్తుంది. అయినా కూడా నిరుద్యోగులు ఎందుకు ఈ నిరసనలు ధర్నాలు చేస్తున్నారు? అంటే దానికి ముందు ఒక చిన్న ఈరోజు విద్యార్థి సంఘాలు తలపెట్టినటువంటి విద్యారంగ సమస్యలపై విద్యార్థి సంఘాలు తలపెట్టినటువంటి బంద్కు అట్లానే వాళ్ళ అరెస్టులకు మద్దతు ఇస్తున్నాం, వాళ్ళ అరెస్టులను ఖండిస్తూ మద్దతు ఇస్తున్నాం. మీరు అన్నట్టు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే స్థితిలో నిరుద్యోగులు లేరు. ఎందుకంటే నిరుద్యోగులు అంటేనే ఉద్యోగం కోసమే డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకుని కూర్చున్న వాళ్ళం. వీళ్ళు అన్నట్టు వాళ్ళన్నట్టు అంటే ఇదంతా కూడా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నమే. కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్తేనే మేము రోడ్ల మీదకి రాలేదు, ఇంకొకరు చెప్తేనో ఇంకో లీడర్ వస్తేనో మేము రోడ్ల మీదకి రాలేదు. మా సమస్యకి ఎవరన్నా మా దగ్గరికి వస్తే మేము మద్దతు తీసుకుంటాం. మేము గతంలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము మద్దతు బరాబర్ తీసుకుంటాం. అంతేగాని ఒక లీడర్ చెప్తున్నా పొంగిపోయే ఇది చేసే సిచ్యువేషన్లో మా అశోక్ నగర్ మా నిరుద్యోగులు యావత్ తెలంగాణ నిరుద్యోగులు ఎవరు లేరు. గతంలో ఆ సిచ్యువేషన్ మాకు ఉద్యోగాలు వేయలేదనే సిచ్యువేషన్లో మీరు వస్తే మిమ్మల్ని నమ్మినాం. కానీ ఈరోజు ఏ లీడర్ని కూడా నమ్మే పరిస్థితిలో లేము. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు నమ్మము, అక్కడ ఇంకా వేరే పార్టీలో వస్తే కూడా నమ్మే పరిస్థితి లేము. కానీ మద్దతు తీసుకుంటాం. ఎందుకు మద్దతు అంటే ఈరోజు మొత్తం నిరుద్యోగ సమాజాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా మోసం చేసింది అంటే గతంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు చిక్కడపల్లి లైబ్రరీలో వచ్చి నిలబడి హామీ ఇచ్చింది రాహుల్ గాంధీ గారు, ప్రస్తుతం ఉన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మాతో టీ దాగి కూర్చొని మాకు హామీ ఇచ్చిపోయిండు. అప్పుడు మేము నమ్మినాం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మేము నమ్మినాం. అటువంటి లైబ్రరీనే ఈరోజు కనీస సమావేశాలకు ఇది లేకుండా ఒక 4 కూర్చోకుండా చేస్తున్నటువంటి దారుణమైన సిచ్యువేషన్ ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఈ నెల 22న బోనాలు చేసుకుంటామని పిల్లలు అంటే మా పిల్లలందరూ కూడా కలిసి బోనాలు చేసుకుంటామంటే పోలీసు వాళ్ళతో బెదిరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అంటే బోనాలు కూడా చేసుకొని ఇవ్వకుండా బెదిరించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే మీరు ఈ రకమైన మా నిరుద్యోగుల పైన మొన్న చెలో సెక్రటరేట్ కానీ అంతకుముందు ఉన్నటువంటి 29 జియో ఉద్యమం కానీ ఈరోజు మేము చూస్తే ఇదంతా చూస్తే ఎందుకు ఇంత రాజహింస నిరుద్యోగుల పైన? మీరు రాజహింసకి ఎందుకు పాల్పడుతున్నారు? మేమేమన్నా మీ శత్రువులమా? మిమ్మల్ని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే మీరు అధికారంలోకి రావడానికి కారణం మేమే. అటువంటి అధికారం రావడానికి కారణమైన మమ్మల్ని ఇన్ని రకాలుగా ఎందుకు హింసించాల్సి వస్తుంది? ఇప్పుడు లైబ్రరీలు అంటే ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ మేము మీద ఎందుకు కక్ష సాధిస్తుందనో లేకపోతే మేము మీద ఏదో పగతో ఇవన్నీ చేస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ ఇచ్చే ఉద్యోగాలు ఏమని మేము అడుగుతున్నాం, అదే లైబ్రరీ సాక్షిగా అడుగుతున్నాం. ఎందుకు లైబ్రరీ సాక్షిగా అడుగుతున్నాం అంటే ఆ లైబ్రరీలే స్వాతంత్ర ఉద్యమానికి పునాది, ఆ లైబ్రరీలే స్వాతంత్ర ఉద్యమానికి పునాది, ఆ లైబ్రరీలే 69 ఉద్యమానికి పునాది, ఆ లైబ్రరీలే మొన్న జరిగిన ఉద్యమానికి పునాది, ఆ లైబ్రరీలే మీ ప్రభుత్వం రావడానికి పునాది. ఇటువంటి లైబ్రరీలో మేము కూర్చొని చదువుకుంటున్నప్పుడు మీరు ఇచ్చిన హామీని మేము గుర్తు చేయడంలో భాగంగా మా నిరసన మేము వ్యక్తం చేస్తున్నాం. ఆ నిరసన వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఆ నిరసనను కూడా వ్యక్తం చేయకుండా తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక లైబ్రరీలోనే అంటే లైబ్రరీ అంటేనే రాజకీయాలకు అట్లానే సామాజిక వ్యవస్థలకు పునాది లైబ్రరీలు. అటువంటి లైబ్రరీలోనే మమ్మల్ని అణచివేస్తున్నారంటే ఎందుకు అణచివేస్తున్నారు? అసలు అణచివేయాల్సిన అవసరం ఏముంది? మేము అడిగింది మీరు ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలే, మేము అంతకన్నా ఎక్కువ అడగలేదు. అది కూడా సంవత్సరం అయిపోయింది కాబట్టి అడుగుతున్నాం. సంవత్సరంలో మీరు ఇచ్చినని చెప్తున్నారు కదా, 60,000 అని చెప్తున్నారు కదా. ఇక్కడ చూడండి ఒకసారి 29 ఫిబ్రవరి 2024 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ 11,600 వేసినారు. అంతకన్నా ముందు బీఆర్ఎస్ వాళ్ళు వేసిన 5,089, వీళ్ళు వేసిన ఎంత 5,973. ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ 435, అసోసియేట్ ప్రొఫెసర్స్ 45, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వేసింది వీళ్ళే 2,050. ఆ తర్వాత 2024 18/09లో 2,050 స్టాఫ్ నర్స్ చేసిండ్రు. ఆ తర్వాత గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ 633 వేసిండ్రు. ఇవన్నీ కలిపితే దాదాపు 5,213 పోస్టులు మాత్రం మీరు వేసిండ్రు. మిగతా అంతకుముందు వేసిన ఎవరు? మొత్తం వేసినవి దాదాపు ఎగ్జామ్ పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టింది. ఇవన్నీ కూడా లెక్కలతో సహా ఉన్నాయి, మీరు కావాలంటే కూడా చూసుకోండి. మీకు లెక్కలతో ఓన్లీ మొత్తం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఎక్కడ పడితే అక్కడ గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ఎందుకు ఈ నిరుద్యోగుల మీద కక్ష కడుతున్నారు? ఇంత గ్లోబల్ ప్రచారం ఎందుకు అవసరం ఉంది? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అంటున్నారు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని. ఎక్కడ 60,000 ఉద్యోగాలు ఇచ్చినారు? ఇక్కడ దీనికోసం మీరు చర్చకు మీరు ఎక్కడైనా మేము సిద్ధమే.
మేము చర్చకు సిద్ధమే. అటువంటి గ్లోబల్ ప్రచారం చేస్తూ మా మీద విష ప్రచారం చేయొద్దు అనేదే మేము ఎప్పుడు కోరుకుంటాం. మాకేమైంది, మేము అడిగింది ఒకటి, మీకు ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వండి, మేము అంతకన్నా మేము ఏమి ఎక్కడవట్లేదు. సరే మీరు అన్నట్టు మీరు క్లెయిమ్ చేసుకున్నట్టు 60,000 అనుకుందాం, కానీ ఇంకొక 1,40,000 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నారు కదా. ఆ 1,40,000 ఉద్యోగాలు మీరు ఇవ్వనందుకే ఈరోజు నల్గొండలో కానీ వరంగల్లో కానీ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులు. ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవి ప్రభుత్వ హత్యలే కదా, ఈరోజు మా పక్కన కూర్చుంటాడు, మాతో పాటు లైబ్రరీలోనో మాతో పాటు స్టడీల్లో కూర్చుంటారు, రేపు ఉదయం అక్కడ శవమైతే వెళ్తాడు. అది ఎంత బాధగా ఉంటుంది. ఆ తల్లిదండ్రులకే కాదు, పక్కన కూర్చున్న మా స్నేహితుడు చనిపోతాడు అంటే ఎంత బాధగా ఉంటుంది. అంటే మేమందరం ఒక దగ్గర కూర్చొని చదువుకునే వ్యక్తులం, మా పక్కన ఉన్న చనిపోతుంటే మాకు ఎంత బాధ ఉంటుంది. అంటే ఇవి ఎవరి హత్యలు? ప్రభుత్వ హత్యలే కదా, ప్రభుత్వమే చేస్తున్నది కదా. మీరు ఇచ్చే హామీ నిలబెట్టుకోకపోవడం అనేది నిలబెట్టుకోలేదు కాబట్టి మేము ధర్నాలు చేస్తున్నాం, నిలబెట్టుకోలేదు కాబట్టి మా నిరసనలు చేస్తున్నాం. ఆ నిరసనలో భాగంగానే మా మీద రాజహింస జరుగుతుంది. ఇది మేడం రాజహింసకు పాల్పడుతుంది ప్రస్తుతం కాంగ్రెస్. సో వెంకట్ నాయక్ గారు, నిరుద్యోగుల ఆవేదన విన్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా వాళ్ళు మాట్లాడారు, మాకు రావాల్సిన ఉద్యోగాలే మేము అడుగుతున్నాము, ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని హామీ ఇచ్చిందో అదే కదా అడుగుతున్నాము. దాన్ని కూడా అడగకుండా ఎందుకు మా మీద హింసలకు పాల్పడుతున్నారు? లేదు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటిని మీ ఖాతాలో వేసుకొని అనవసరమైన ప్రచారాలు చేసుకుంటున్నారు. సరే, ఏది చేసుకున్నా కూడా ఇప్పటికైనా మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి.